గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు సవిత గారు, గౌరవనీయులు భూపేష్ రెడ్డి గారు, ఈరోజు నేను వేదిక పైన పెద్దలందరికీ, ఈరోజు నేను గూడెం చెరువుకు వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ప్రత్యేకంగా కొంతమంది పారిశ్రామికవేత్తలైతే మళ్ళీ ఇక్కడుండే మీ రుణం తీర్చుకోవడానికి తిరిగి వచ్చారు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మొన్ననే రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు, మళ్లీ ఏపీ బ్రాండ్ పెంచేందుకు మొన్ననే సింగపూర్ పోయి నిన్ననే వచ్చాను. అయితే నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా మొదటి తారీఖున పేదల సేవలో నేనుండాలి, నేనుంటే రాష్ట్రం మొత్తం కూడా అలర్ట్గా ఉంటారు అనే ఉద్దేశంతో నా కార్యక్రమాన్ని ప్రీపోన్ చేసుకుని మళ్లీ మీ కార్యక్రమానికి వచ్చాను. పేదల సేవలో ఈ కార్యక్రమానికి వచ్చాను. దీనికి చాలా ఆనందపడుతున్నాను. నేను దీన్ని ఒక ఉద్యమంగా చేస్తున్నాను. నేనేదో మొక్కుబడిగా చేయడం లేదు, ఒక బాధ్యతగా చేస్తున్నాం. నేనొక్కడే బాధ్యతగా చేయడం కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా, ఒక పవిత్రంగా భావించేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు చూస్తే 64 లక్షల మందికి దగ్గర 33,000 కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చే ఏకైక కార్యక్రమం భారతదేశంలో డైరెక్ట్ డీబీటీ. ఇది ఒకటే కార్యక్రమం. ఈ ఒక్క నెలలో 61,71,595 మందికి 2,751 కోట్ల రూపాయలు నేరుగా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని నిద్ర లేపి 6 గంటలు 7 గంటలకి ఈ పెన్షన్ ఇస్తున్నామంటే అది మాకు మీ పైనుండే ప్రేమ, అభిమానం. ఇంకో పక్కన చూస్తే ఇంత మునుపంతా కూడా ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే రెండో నెలలో పింఛన్ ఎగ్గొట్టేసేవాళ్ళు. రెండో నెల తీసుకోకపోతే మళ్ళీ తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ఒక నెలలో తీసుకోకపోతే రెండో నెల ఇస్తాం, రెండో నెల లేకపోతే మూడో నెల ఇస్తాం. ఇంటి దగ్గర లేకపోతే ఇంత మునుపు ఎగ్గొట్టేవాళ్ళు. ఇప్పుడు ఇంటి దగ్గర లేకపోతే మీరు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇస్తాం, బంధువులు ఇంటి దగ్గర ఉంటే బంధువుల ఇంటి దగ్గర ఇస్తాం, నరేగా సైట్ దగ్గర ఉంటే అక్కడ ఇస్తాం, ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ పెన్షన్ ఇచ్చేటప్పుడు నేను టెక్నాలజీ ఉపయోగిస్తున్నా. ఇచ్చే వ్యక్తి ఎక్కడ పింఛన్ ఇచ్చాడు. ఈరోజు ఉదాహరణ మీరు చూస్తే ఓసారి పింఛన్ ఇచ్చే దాంట్లో ఇష్టానుసారంగా కూడా చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. మీరు వేలు ముద్ర వేస్తారు అంటే మన థంబ్ ఇంప్రెషన్తో బయోమెట్రిక్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకే వస్తుంది. అది వచ్చినప్పుడు ఎక్కడ వేశారో చూస్తే మీ ఇంటి దగ్గర వేశారా,
ఎక్కడ వేశారో తెలుసుకునే యంత్రాంగం పెట్టాం. ఇంకో పక్కన నా మెసేజ్ కూడా పంపిస్తున్నాం. ఎందుకు పవిత్రంగా దీన్ని భావిస్తున్నాం ఆ మెసేజ్ కూడా పంపిస్తున్నాను. ముందు రోజే మీరు ఒకసారి చూస్తే మీకు ఫోన్ ఉంటే SMS మెసేజ్ కూడా పంపిస్తున్నాను. మీకు నేనే మళ్ళీ రిమైండ్ చేస్తున్నా, రేపు 1వ తారీఖు నీ పింఛన్ వస్తుంది తీసుకోమని చెప్పి మీకు మెసేజ్ కూడా పంపిస్తున్నాం. ఇంకో పక్క మీరు పింఛన్ తీసుకున్న తర్వాత సాయంత్రానికి మళ్ళీ నేను ఒక మెసేజ్ పంపిస్తున్నా. మీరు పింఛన్ తీసుకున్నారా? ఎవరున్నా దాంట్లో ఆమ్యాన్ని అడిగారా? లంచాలు అడిగారా? లేకుంటే మీ పట్ల దురుసుగా ప్రవర్తించారని కూడా అడుగుతున్నా. దానికి కారణం మా అధికార యంత్రాంగం కూడా భక్తి భావంతో గౌరవ భావంతో మీకు ఇవ్వవలసిన డబ్బులు డ్యూటీ ధర్మంగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ నేను తెప్పించుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవసరమైతే భవిష్యత్తులో వాట్సాప్ కూడా మీకు ఇస్తాం. ఆ వాట్సాప్ మెసేజ్లో ఎక్కడెక్కడ మిస్ అయితే అందులో కూడా మీరు పంపించండి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నేను కరెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఏ విధంగా ఎంత జవాబుదారీతనంగా ఉన్నామంటే ఈ రోజు ఇచ్చినటువంటి పెన్షన్లో నాకు ఇప్పుడే ఒక రిపోర్ట్ వస్తే దగ్గర 89.4% 0.30 మీటర్ల డిస్టెన్స్ లో మీ ఇంటి దగ్గర ఇచ్చారు. అంటే నేను చెప్పగలుగుతాను, ఓసారి కొంతమంది వితండవాదం ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు, వాళ్ళ పనే ఇది. ఆ రోజు మీరు చూశారు, నేనే ముఖ్యమంత్రిని, నిద్రలేశాను. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. రిపోర్ట్ ఏది? సాక్షి టీవీ. పాపం నేను కూడా మోసపోయాను. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, పక్కన ఎవరు కూర్చుంటారో కూడా చూస్తూ ఉంటాను. అలాంటి నన్నే మోసం చేయగలిగాడంటే ఎంత గరానా మోసగాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మధ్యాహ్నాలు ఒక మాట మార్చారు. తెల్లవారే కొందికి పేపర్లో నారాసుర రక్త చరిత్ర, నా చేతిలో కత్తి. ఆ తర్వాత నేనేదో ఈ ఆదినారాయణుడికి చెప్పానంట, బీటెక్ రవికి చెప్పానంట. రోజు రోజుకు ఏ విధంగా మాట మార్చేస్తా నిన్న నేను చూశాను. నెల్లూరుకి వెళ్లారు, వెళితే తప్పులేదు. ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి, ఎమ్మెల్యే, ఆవిడ క్యారెక్టర్ గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్లి ఆయన ఇంకా రెచ్చగొట్టు, నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు, నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డలందరినీ ఒక నాయకుడిగా నేనున్నాను. మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలి, కట్టడి చేయాలి, అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. అప్పుడే అందరూ భయపడతారు. నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు, ఇష్టానుసారం చేస్తారు. ఎలాంటి వ్యక్తులంటే నిన్న నెల్లూరు పోయాడు. నెల్లూరులో బంగారుపాలెం పుట్టింది, చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం ఉంటుంది. బంగారుపాలెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకుని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్న వేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని, ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినిట్టే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. మభ్య పెడతారు, మోసం చేస్తారు, మిమ్మల్ని ముంచేసే పరిస్థితికి వస్తారు. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, ఏమీ బాధ లేదు. తోక తిప్పితే తోక కట్ చేస్తా, మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు.
మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి, తిడితే ప్రజలకే నేను చెప్తా. ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్ష్యాధారాలతో పెట్టుకుని, ఇప్పుడంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా, ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంటుంది. తోక దిప్పినోడికి పోలీసు కూడా పోయే పని లేదు, నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి పగడ్బందీ వ్యవస్థకి శ్రీకారం చుట్టారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను చెప్పాను,